అంటే గతంలో ఏదైతే 2015లో పుష్కరాలు జరిగినప్పుడు ఆ రోజున ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోలేకపోయాం. ఆ కాంట్రాక్ట్ వర్క్ కంపల్సరీ డిపార్ట్మెంట్ ఎవరో కూడా మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తప్ప ಎಷ್ಟು విజిట్ కదా. సార్ మనం కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి చూసుకుంటా ఎలాగా ఎంతగా డిపార్ట్మెంట్ ఏంటంటే రెడీ గారు ఈ రోజు భయం మీ గురించి భయం మనం 14 crores వరకు డిస్కౌంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే మనకు అట్లా కాంపిటేటివ్ ఇవన్నీ కూడా ఇచ్చేమన్నారు. అందులో మనకు కొన్ని అర్థంలో సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టారు. 3.24 crores ఉంటాయి. ఇవన్నీ శాంక్షన్ తీసుకొని మనం ఆ టైంకి ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం సార్. ట్రాన్స్ఫార్మ్ పెట్టడం సబ్సిడీ ఇచ్చేవారు. ట్రాన్స్ఫార్మ్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళు పెట్టుకున్న లోన్ మీద డెవలప్మెంట్ ఛార్జెస్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుని ఇచ్చేవారు. అప్పుడు కొద్దిగా బాగా తక్కువ ఉంది. తర్వాత మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ కాస్ట్ కట్టించడం జరిగింది సార్ ఇది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లో ఎవరు కూడా మనం ఈ నిధుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ వర్క్స్ మనం ఉన్న టైంలో మనం కంప్లీట్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఏదైతే ఫండ్ వస్తుందో ఆ ఫండ్ బట్టి అయిపోతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి పెట్టారు. రోజు ఆ బస్సులు ఉచితం కాదు కాబట్టి అందరూ జనాలు ఇంకా ఉచిత బస్సు అడ్వాంటేజ్, అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది కూడా ఉంటుంది. అది ఎండోమెంట్ అవ్వచ్చు, లేదా మున్సిపాలిటీ అవ్వచ్చు, అది ఇరిగేషన్ నుంచి అవ్వచ్చు. ప్రతిదీ కూడా మనందరూ కూడా అది కనెక్టివిటీగా మరి ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే రైతులకి పూర్వం 2014-19 గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ అవును సార్. తర్వాత ఏంటంటే ఈ అబౌవ్ 10 acres అని చెప్పేసి ఇలా పెట్టి సబ్సిడీ అన్ని కట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మనం గవర్నమెంట్లో డిసిషన్ తీసుకుని మార్చుకుంటే ఇచ్చుకోవచ్చు సార్. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన జీవోడీపీ అని చెప్పేసి